అందరికీ నమస్కారం. ఏఆర్ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ కి స్వాగతం. ఈ రోజు మనం DCX సిస్టమ్స్ గురించి పూర్తిగా క్లియర్ గా మాట్లాడబోతున్నాం. కంపెనీ FY 25 ఫలితాలు, పెద్ద ఆర్డర్లు, రిస్క్లు, మీరిప్పుడు ఏం గమనించాలి? ఇవి అన్నిటి మీద ఫ్యాక్ట్ బేస్డ్ అనాలిసిస్. ఇది విద్యా ఉద్దేశ్యాలకే పరిమితం. మేము SEBI రిజిస్టర్డ్ అడ్వైజర్స్ కాదు. DCX సిస్టమ్స్ FY 25లో ఫైనాన్షియల్స్ బలహీనంగా వచ్చాయి. కన్సాలిడేటెడ్ రెవెన్యూ సుమారు 1083.7 కోట్ల రూపాయలు, స్పష్టమైన తగ్గుదల. పాట్ సుమారు 38.88 లక్షల రూపాయలు మాత్రమే FY 24తో పోల్చితే పెద్ద పతనం చూసింది. ఆర్డర్ బుక్ సుమారు 2855 కోట్ల రూపాయలు, ఇది మాత్రం బలంగా ఉంది. అంటే ఫలితాలు బలహీనమైన భవిష్యత్తు కోసం కంపెనీకి పనులు మాత్రం హ్యాండ్లో ఉన్నాయి. ఇప్పుడు పాజిటివ్స్ చూద్దాం. 1 లాక్హీడ్ మార్టిన్ నుంచి 460.3 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ ఆర్డర్. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో DCX మీద ఉన్న నమ్మకాన్ని చూపిస్తుంది. 2 ఇజ్రాయెల్ బేస్డ్ ELTS సిస్టమ్స్ నుంచి పెద్ద ఆర్డర్, CIWS మాడ్యూల్ అసెంబ్లీస్ కోసం సుమారు 480 కోట్ల రూపాయలు రేంజ్లో ఆర్డర్లు. DCX అంతర్జాతీయ కస్టమర్లను ఆకర్షించగలదనే ప్రూఫ్. 15 సంవత్సరాల ఇండస్ట్రియల్ లైసెన్స్, అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్, రడార్ సిస్టమ్స్ వంటి హై ఎండ్ డిఫెన్స్ తయారీకి ఇది చాలా కీలకం. మేక్ ఇన్ ఇండియా లో DCX కి ఇది స్ట్రాంగ్ బ్యాక్ బోన్. కానీ రిస్క్స్ కూడా అంతే పెద్దవి. FY 25 రెవెన్యూ అండ్ ప్రాఫిట్ గణనీయంగా పడిపోయాయి. మేనేజ్మెంట్ మార్జిన్ ప్రెషర్, ఎగ్జిక్యూషన్ డిలేస్ గురించి పేర్కొంది. ఇది తాత్కాలిక సమస్య లేక స్ట్రక్చరల్ వీక్నెస్ అనేదే అసలు ప్రశ్న. ఆర్డర్ ఎగ్జిక్యూషన్ కీలకం. ఆర్డర్ బుక్ ఉంది అంటేనే సరిపోదు. డెలివరీలు టైంలో జరగకపోతే మార్కెట్ వెంటనే నెగటివ్ గా రియాక్ట్ అవుతుంది. క్యాష్ ఫ్లో అండ్ లయబిలిటీస్ గమనించాలి. కొన్ని కాంటింజెంట్ లయబిలిటీస్, అదర్ ఇన్కమ్ ఆధారాలు కంపెనీ స్టేట్మెంట్స్ లో కనిపిస్తాయి. ఇవి కూడా రిస్క్లే. మీరు DCX లో పెట్టుబడి పెట్టి ముఖ్యంగా పెద్ద నష్టంలో ఉన్నా ఈ పాయింట్లు డబుల్ చెక్ చేయాలి. 1. ఆర్డర్ ఎగ్జిక్యూషన్ అప్డేట్స్. లాక్హీడ్ ELTA ఆర్డర్స్ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతోంది? డెలివరీ మైల్ స్టోన్స్, ప్రెస్ రిలీజెస్ తప్పక చూడాలి. 2. మార్జిన్స్ మెరుగవుతున్నాయా? నెక్స్ట్ 2-3 క్వార్టర్స్ లో గ్రోస్ అండ్ ఆపరేటింగ్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయా? కాల్ ట్రాన్స్క్రిప్ట్స్ చదవండి. కాస్ట్ ఓవర్రన్ ఉందా చూడండి. 3. క్యాష్ ఫ్లో అండ్ డెట్ పొజిషన్. ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో పాజిటివ్ గా మారుతుందా? డెట్ తగ్గుతుందా? లిక్విడిటీ కండిషన్ ఎలా ఉందో గుర్తించండి. 4. నెక్స్ట్ 2 క్వార్టర్స్ కీలకం. ఎగ్జిక్యూషన్ టు రెవెన్యూ కన్వర్షన్ మళ్లీ స్ట్రాంగ్ గా కనబడితే అప్పుడే మార్కెట్ నమ్మకం తిరిగి వస్తుంది. మేము SEBI రిజిస్టర్డ్ అడ్వైజర్స్ కాదు. ఇది సాధారణ విద్యా సూచన. మీకు ఎమర్జెన్సీ ఫండ్ లేదా ఇతర అవసరాలు ఉంటే ముందుగా వాటిని పరిగణలోకి తీసుకోండి. రిస్క్ కెపాసిటీ తక్కువ అయితే పార్షియల్ ఎగ్జిట్ అనేది ఒక సాధారణ రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ. లాంగ్ టర్మ్ స్టే చేయాలనుకుంటే ఎగ్జిక్యూషన్ ప్రూఫ్ వచ్చిన తర్వాతే కొత్త పెట్టుబడులు కన్సిడర్ చేయండి. పెద్ద మొత్తంలో నష్టంలో ఉన్నవారు తప్పక ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని సంప్రదించడం మంచిది. DCX ఒక హై రిస్క్, హై రివార్డ్ స్టాక్. పాజిటివ్ సైడ్, పెద్ద ఇంటర్నేషనల్ ఆర్డర్లు, బలమైన ఆర్డర్ బుక్, డిఫెన్స్ ఎగుమతులలో పొటెన్షియల్. నెగటివ్ సైడ్, FY 25 ఫలితాలు బలహీనంగా రావడం, ఎగ్జిక్యూషన్ అండ్ మార్జిన్ రిస్కులు, క్యాష్ ఫ్లో స్పష్టత ఇంకా రావాలి. షార్ట్ టర్మ్ బయర్స్ జాగ్రత్తగా ఉండండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ వచ్చే 2-4 క్వార్టర్స్ ఎగ్జిక్యూషన్ ని క్లోజ్ గా ఫాలో అవ్వండి. This analysis is purely for educational purposes. We are not SEBI registered investment advisors, so this should not be treated as a buy-sell recommendation. We do not intend to defame or target any individual or organization. Please do your own research or consult a certified advisor before investing. డీప్ రీసెర్చ్ తో నిజమైన మార్కెట్ అప్డేట్స్ మరియు కంపెనీ డేటా మీ ముందు పెట్టడం మా లక్ష్యం. మీకు మా అనాలిసిస్ ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మా అనాలిసిస్ మీ పెట్టుబడి నిర్ణయాల్లో క్లారిటీ తీసుకురాగలదు.